హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చూపిస్తానండి. అది కూడాను ₹1 మనీ సేవింగ్ ఐడియా అండి. ఇలా నేను చూపించే పద్ధతిలో రూపాయి చొప్పున దాచుకుంటే మనము ₹5,000 నుంచి ₹1,00,000 దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. చక్కగా మలనాటి మధ్యతరగతి ఆడవాళ్ళకి ఇలాంటి మనీ సేవింగ్స్ ఐడియాస్ అనేటివి చాలా యూజ్ అయితే అవుతాయండి. ఇప్పుడు గోల్డ్ రేటు బాగా పెరిగిపోతూ ఉంది కదండి. ఇలా డబ్బులు అనేటివి రూపాయి ఇలా సేవ్ చేసుకొని గోల్డ్ అనేది కాయిన్స్ రూపంలో కానీ కాసుల రూపంలో కానీ కొనుక్కొని ఉంచుకోవడం బెస్ట్ అండి. ఒకప్పుడు మనకి గోల్డ్ రేటు 2,000, 4,000, 6,000 అలా ఉండేది. ఇప్పుడు 10,000 దాకా అయితే వెళ్ళిపోయింది కదా. ఇంకా మలనాటి మధ్యతరగతి ఆడవాళ్ళము ఇలా గోల్డ్ కొనాలంటే చాలా కష్టము. కానీ గోల్డ్ అనేది ఉండాలండి కంపల్సరీగా సేవింగ్స్ కింద అనేది. గోల్డ్ రేటు ముందు పెరుగుతూ ఉంది కదండి. అది సేవింగ్స్ కింద ఉంచుకుంటే మనకి డబ్బులు అనేటివి రెట్టింపు అవుతూ ఉంటాయి కదా. అంటే బ్యాంకులో పెట్టుకున్నా లేదు అనుకుంటే ఆ గోల్డ్ అవసరానికి అమ్మేసేసుకున్నా కానీ మనకు చాలా డబ్బులు అనేటివి వస్తాయి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ మనము ఒక ₹10 పెడితే గోల్డ్ మీద ఒక ₹1,00,000 దాకా వస్తాయండి ఫ్యూచర్లో మనకి. ప్రజెంట్ అలానే ఉంది కదండి. ఒకప్పుడు గోల్డ్ రేటు చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు అసలు బాగా పెరిగిపోతూ ఉంది కదండి. అందుకని చెప్పి ఇలా దాచుకునే డబ్బులన్నీ కూడాను ఏదైనా గోల్డ్ కొనడానికి యూజ్ చేయండి. అంటే గోల్డ్ కాయిన్స్ కానీ గోల్డ్ కాసులు కానీ ఇలా 2 మంత్స్కి ఇలా 4 మంత్స్కి అలా మనీ సేవ్ చేసుకొని గోల్డ్ అనేది కొనుక్కోవడం బెస్ట్ కదండి. ఇప్పటి నుంచే మనం కొనుక్కుంటూ ఉంటేనే గోల్డ్ అనేది సేవ్ చేసుకోగలం. ఇంకా ముందు రోజుల్లో ఇంకా ఎక్కువ పెరుగుతుంది అని చెప్పి అంటున్నారు కదా. గోల్డ్ రేట్ అనేది ఇంకా ముందు రోజుల్లో అయితే ఇంకా పెరుగుతుంది అంటండి. ఇంకా ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను ₹1 మనీ సేవింగ్ ఐడియా అని చెప్పాను కదండి. అంటే మనము స్టార్టింగ్ ₹21తో స్టార్ట్ చేయాలండి. ఒక 80 రోజుల పాటు దాచుకోవాలి. ఒక 80 రోజులు దాచుకుంటే ఒక 5,000 దాకా సేవ్ చేసుకోవచ్చు. అదే మనం ఒక 1 ఇయర్ దాకా దాచుకుంటే కొంత మనీ అలా సేవ్ చేసుకోవచ్చు అండి. అంటే మనం ఇప్పుడు ఈ 80 రోజుల్ని ఒక 4 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. అంటే ఒక 20 రోజులు ఒక పద్ధతిలో, ఇంకొక 20 రోజులు ఇంకో పద్ధతిలో అయితే దాచుకోవాలండి. అంటే రోజుకి రూపాయి చొప్పున పెంచుకుంటూ దాచుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్ ₹21తో బిగిన్ చేయాలి. ఫస్ట్ 20 రోజులు మట్టికి ₹40 దాకా దాచుకుంటామని. అంటే 21, 22, 23, 24 అలా రోజుకి రూపాయి చొప్పున పెంచుకుంటూ 20 రోజులకి ₹40 దాకా దాచుకుంటాం కదా. తర్వాత 20 రోజులు కూడాను మనము ₹41 నుంచి మళ్ళీ బిగిన్ చేసుకోవాలి. తర్వాత 20 రోజులు కూడాను 41 నుంచి ₹60 దాకా దాచుకుంటాము. అండ్ అలానే తర్వాత 20 రోజులు కూడాను 61తో బిగిన్ చేసి ₹80 దాకా అయితే సేవ్ చేసుకుంటామండి. అంటే ₹61, ₹62, ₹63, ₹64 అలా రోజుకి రూపాయి చొప్పున పెంచుకుంటూ దాచుకుంటాము. ₹80 దాకా అవుతాయి కదండి. ఆ తర్వాత 20 రోజులు కూడాను 81 నుంచి బిగిన్ చేయాలి. 81, 82, 83, 84 ఇలా అయితే దాచుకుని ₹100 దాకా అయితే సేవ్ చేసుకుంటామండి డబ్బులు అనేటివి. ఇంకా ఫస్ట్ 20 రోజులు మనము రోజుకు రూపాయి చొప్పున పెంచుకుంటూ దాచుకుంటాం కదండి. ఫస్ట్ 20 రోజులు మనము ₹610 చొప్పున దాచుకుంటామండి. అంటే మనము ఒక ₹21, ₹22, ₹23 అలా ₹24 అలా సేవ్ చేసుకుంటూ ఉండాలండి. అలా సేవ్ చేసుకుంటూ ఉండి మొత్తం కౌంట్ చేసుకుంటే ఆ 20 రోజులకు కలిపి ₹610 అవుతాయండి. ఇవన్నీ కూడాను ఒక బాక్స్ అయితే స్టోర్ చేసుకోండి. మనకు ఆడవాళ్ళకి వంటగదిలో బాక్సెస్ అనేటివి ఉంటూ ఉంటాయి కదండి. ఆ బాక్సెస్లో అయితే స్టోర్ చేసుకునే డబ్బులు అనేటివి అన్నీ కూడాను. నేను ఇందాక గోల్డ్ సేవింగ్స్ చేసుకోవడం బెస్ట్ అని చెప్పాను కదంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ అని చెప్పాను కదండి. ఏదైనా స్కీమ్స్లో అయినా కట్టుకోవచ్చు. కానీ స్కీమ్స్లో కడితే మనకు కొంచెం ఇప్పుడు తక్కువ వడ్డీ అలా వస్తూ ఉంటుంది కదా. అదే గోల్డ్ అయితే పెరుగుతూ ఉంటుంది ఎప్పుడైనా కానీ. గోల్డ్ పెరుగుతూనే ఉందండి. ఇప్పుడు వాటికి చూసుకుంటే మనము ఒకవేళ తగ్గినా కానీ ఒక 1,000-2,000 తగ్గిద్ది. అంతకంటే ఎక్కువ తగ్గినా వీలేదు కదా. ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది కదా గోల్డ్ అనేది. అందుకని చెప్పి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ అని చెప్పి చెప్తున్నానండి. స్కీమ్స్ కూడా కట్టుకోవచ్చు. అంటే పోస్ట్ ఆఫీస్లో గోల్డ్ స్కీమ్స్ అలాంటివి అయితే కట్టుకోవచ్చు అండి చక్కగా. ఇంకప్పుడు నేను ఒక 20 రోజులు మనము రోజుకి రూపాయి చొప్పున దాచుకుంటే, అంటే 21 నుంచి ₹40 దాకా రోజుకి రూపాయి చొప్పున దాచుకుంటే 20 రోజులు ₹610 దాచుకుంటామని చెప్పాను కదండి. తర్వాత 20 రోజులు కూడా మనము ₹1,110 దాచుకుంటాం. అండ్ అలానే తర్వాత 20 రోజులు ₹1,410 దాచుకుంటాము. అండ్ అలానే తర్వాత 20 రోజులు మనం ₹1,810 అయితే దాచుకుంటామండి. చక్కగా డబ్బులు అనేటివి ఇలా సేవింగ్స్ అనేటివి చేసుకొని ట్రై చేయండి ఒకసారి. ఒక 2 మంత్స్ సేవ్ చేసుకున్నా కానీ మనము ఎంతో కొంత మనీ అనేది సేవ్ చేసుకోగలము. ఇలా ఒక 80 రోజులు కాకపోయినా కానీ ఒక 40 రోజులు సేవ్ చేసుకున్నా కానీ కొంత మనీ అయినా సేవ్ చేసుకోగలం కదండి. అంటే ఇప్పుడు 5,000 లోపు సేవ్ చేసుకున్నారనుకోండి డబ్బులు, ఒక 2 మంత్స్కి కానీ 1 మంత్కి కానీ 5,000 లోపు డబ్బులు అనేటివి సేవ్ చేసుకున్నాం అనుకోండి. ఆ డబ్బులతో కాసులు కొనుక్కోవాలండి.
అంటే గోల్డ్ లక్ష్మీదేవి రూపు వచ్చి కాసులు ఉంటాయి కదండి, ఆ కాసులు అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలా కొన్ని ఒక 20 కాసులు అలా అయిన తర్వాత వాటిని మనము ఏదన్నా పెద్ద వస్తువు అయితే చేయించుకోవచ్చు కదండి. ఇంకా అలా కాకుండా అంతకంటే ఎక్కువైనాయి అనుకోండి, గోల్డ్ కాయిన్స్ రూపంలో తీసుకొని ఉంచుకుంటే బెస్ట్ కదా. తర్వాత గోల్డ్ బాగా పెరిగినప్పుడు ఆ కాయిన్స్ అనేటివి మనం అమ్మేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం ఏదైనా గోల్డ్ వస్తువు చేయించుకోవాలనుకున్నా కానీ చేయించుకోవచ్చు. నేనైతే గోల్డ్ అనేది నేనైతే సేవింగ్స్ కోసమే కొంటానండి. అంటే ఆభరణాలుగా అండ్ అలంకరణగా అలా ఏం కొనుక్కోనండి, సేవింగ్స్ ఉంటాయి అని చెప్పి కొనుక్కుంటూ ఉంటాం మేము. నాలా కొంతమంది ఇలా చేస్తూ ఉంటారు కదా, కొంతమంది ఏమో ఇష్టంతో కొనుక్కుంటారు. అంటే వాళ్ళ దగ్గర అవి ఉన్నాయి మన దగ్గర కూడా ఉండాలని ఇష్టంతో కొంతమంది కొనుక్కుంటారు. కొంతమంది ఏమో ఇలా సేవింగ్స్కి ఉంటాయి అని చెప్పి అయితే కొనుక్కుంటూ ఉంటారు కదండి. ఇలా చక్కగా సేవింగ్స్ చేసుకొని గోల్డ్ అనేది మనము బ్యాంక్లో పెట్టుకున్న మనకి ఏదైనా అవసరమైనప్పుడు బ్యాంక్లో పెట్టుకుని డబ్బులు అనేటివి వస్తాయి కదండి. అంటే బ్యాంకులో కూడాను వడ్డీ కట్టాలండి. అంటే మనకు ఇప్పుడు పొలము ల్యాండ్స్ అవి ఉంటాయి అనుకోండి, వాళ్ళైతే ఒక 75% ఎంత పర్సెంట్ ఉంటుంది, అంటే 75 పైసలు ఎంతో కట్టాలి. అలా కాకుండా ల్యాండ్ ఏమి లేకుండా మామూలుగా గోల్డ్ పెట్టుకున్నారనుకోండి బ్యాంకులో, ఒక్కొక్క బ్యాంకులో ఒక్కో రకంగా ఉంటుందండి. ₹1 ₹2 అలా అయితే వడ్డీ అయితే కట్టాలి. కాకపోతే మనకి ఎక్కువ డబ్బులే వస్తాయి గోల్డ్ పెట్టుకుంటాం కాబట్టి, మనకి ఇంట్లో ఉన్నా కానీ యూజ్ చేసుకోం కదా, అలాంటప్పుడు అవి చక్కగా సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు అండి. ఇంకా స్కీమ్స్ విషయానికి వస్తే స్కీమ్స్ కూడా కట్టుకోవచ్చు. అంటే పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ స్కీమ్ కానీ నెలకి అదైతే ప్రతి నెల కూడా డబ్బులు సేవ్ చేసుకొని ఆ స్కీమ్లో కట్టుకోవచ్చు. అలా అయినా కట్టుకోవచ్చు. ఆర్డీ స్కీమ్లో అయితే మనకి 5.8% అయితే వడ్డీ అనేది వస్తుందండి. 5 సంవత్సరాల పాటు కట్టాలి ఆ స్కీమ్ అనేది. ఇంకా ఈ వీడియోలో అయితే నేను ఒక 80 రోజులకి డబ్బులు దాచుకున్నాం అనుకోండి, ₹4,840 అయితే సేవ్ చేసుకుంటాము. అండ్ 80 రోజుల కంటే ఎక్కువ రోజులు దాచుకోవాలనుకున్నారనుకోండి, ఒక 160 రోజులు, అంటే ఒక 80 రోజులు ఇలానే దాచుకోవాలి, ఇంకొక 80 రోజులు కూడా ఇలానే దాచుకోవాలి. అప్పుడు మొత్తం కలిపి ₹9,680 అయితే అవుతాయండి. ఇంకా ఎక్కువ డబ్బులు దాచుకోవాలనుకున్నారనుకోండి 240 రోజులు అండి. 240 రోజులు డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి, ఒక ₹14,520 అయితే సేవ్ చేసుకుంటామండి. అంటే ఒక 80 రోజులు ఇలానే, ఇంకొక 80 రోజులు ప్లస్ ఇంకొక 80 రోజులు ఇలానే దాచుకోవాలి. అండ్ ఇంకా ఎక్కువ డబ్బులు సేవ్ చేసుకోవాలనుకున్నారనుకోండి, ఒక 320 రోజులు, ఒక 320 రోజులు ఇలానే డబ్బులు సేవ్ చేసుకున్నాం అనుకోండి, ₹19,360 అయితే సేవ్ చేసుకుంటామండి. ఒక 320 రోజులు అంటే ఒక 1 ఇయర్ అనుకోండి. 1 ఇయర్కి 365 డేస్ ఉంటాయి కదండి. ఒక 320 రోజులు అంటే ఒక 1 ఇయర్ పాటు మధ్య మధ్యలో మనం డబ్బులు దాచుకోలేకపోయినా కానీ ఒక 320 రోజులు కనుక డబ్బులు సేవ్ చేసుకున్నాం అనుకోండి, సంవత్సరానికి ₹19,360 అయితే సేవ్ చేసుకుంటామండి. అదే మనం 2 ఇయర్స్ పాటు దాచుకున్నాం అనుకోండి, డబ్బులు ఇలానే అంటే 80 రోజులు లాగైతే డివైడ్ చేసుకొని ఒక 80 రోజులు ఇలానే దాచుకోవాలి, ఇంకొక 80 రోజులు ఇలానే దాచుకోవాలి. ఇలా కనుక డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి, ఒక 2 ఇయర్స్ పాటు సేవ్ చేసుకుంటే ₹38,720 అయితే సేవ్ చేసుకుంటామండి. అదే 3 ఇయర్స్కి అయితే ₹58,080 సేవ్ చేసుకుంటాం. అదే 4 ఇయర్స్కి అయితే ₹77,440 సేవ్ చేసుకుంటాం. అదే 5 ఇయర్స్కి అయితే ₹96,800 అయితే సేవ్ చేసుకుంటామండి. చక్కగా ఇలా డబ్బులు అనేటివి సేవింగ్స్ చేసుకొని గోల్డ్ కొనుక్కోవడం బెస్ట్ అండి. ఇప్పుడు నేను ఇందాక ₹4,840 అని చెప్పాను కదండి, దానికి ఆ రేట్కి అయితే మనకు ఇప్పుడున్న గోల్డ్ రేట్ ప్రకారం అయితే గ్రామ్ గోల్డ్ ఏం రాదు కదా, ఆ డబ్బులకైతే కాసులు కొనుక్కోవడం బెస్ట్. చిన్నవి గోల్డ్ కాసులు ఉంటే అవి కొనుక్కోవడం బెస్ట్. ఈ ₹9,680 అయితే 1 గ్రామ్ గోల్డ్ అనేది వస్తుందండి. ఇప్పుడు గోల్డ్ రేట్ అయితే 9,000 చిల్లర అయితే ఉంది కదండి. అదే మనము ఒక ₹14,500 సేవ్ చేసుకున్నాం అనుకోండి, 1.5 గ్రామ్ గోల్డ్ అనేది వస్తుంది. అంటే అది కూడా 240 రోజుల్లో. తర్వాత 320 రోజులకి మనము ₹19,360 సేవ్ చేసుకున్నాం కదండి. ఈ డబ్బులకి మనకి కరెక్ట్గా 2 గ్రామ్స్ గోల్డ్ అనేది వస్తుందండి. ఈ 2 గ్రామ్స్ కూడాను గోల్డ్ కాయిన్స్ అయితే వస్తాయండి, గోల్డ్ జ్యువెలరీ అయితే రాదు. గోల్డ్ జ్యువెలరీకి మేకింగ్ ఛార్జెస్ అవి ఎక్కువ ఉంటాయి కదా, అదే కాయిన్స్ అయితే గోల్డ్ కాయిన్స్కి మేకింగ్ ఛార్జెస్, జిఎస్టీ, విఏ అవి తక్కువ ఉంటాయండి. 2%, 4% అంతే ఉంటాయి. నేను గోల్డ్ కాయిన్స్ గురించి కూడా వీడియో చేశాను చూడండి. అండ్ అలానే గోల్డ్ స్కీమ్స్ గురించి కూడా వీడియోస్ చేశాను మన ఛానల్లో చూడండి. ఇంకా ఇలా మనము చక్కగా గోల్డ్ అనేది ఇలా కొనుక్కోవచ్చు. డబ్బులు ఇలా సేవ్ చేసుకొని 5 ఇయర్స్ పాటు డబ్బులు దాచుకుంటే ₹96,800 అయితే సేవ్ చేసుకోవచ్చు కదా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.